జీఎస్టీ బచత్ ఉత్సవ్లో భాగంగా టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య నాచారంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంని సందర్శించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ ధరల తగ్గింపుపై కస్టమర్లు షోరూం సిబ్బందితో మాట్లాడినప్పుడు ఈ సంస్కరణలు వారికి ఎంతో లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని వారంతా చెప్పినట్లు తెలిపారు. జీఎస్టీ స్లాబ్ల సవరణ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆర్థిక ఉపశమనాన్ని అందించిందని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణలకు ముందు రేట్లు, ప్రస్తుతం తగ్గిన రేట్లు ఎలా ఉన్నాయి అనే దానిపై షోరూం నిర్వాహకులతో మాట్లాడి మల్క కొమరయ్య తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కొమరయ్యకు నిర్వాహకులు శాలువా కప్పి సన్మానం చేశారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు జిఎస్టీ రేట్ను బాగా రేషనలైజ్ చేసి తగ్గించారు. కొన్ని 0 ట్యాక్స్, కొన్ని 5%, కొన్ని 8%. 40%లో వెరీ ఫ్యూ వచ్చినాయి. బట్ 40%లో కూడా 28 నుంచి 40% తీసుకుపోయారు. కానీ అంతకుముందు 28 ప్లస్ సెస్ ఉండే, ఆ రెండు కలిపితే 40% ఎబోనే అవుతుండే, 42, 43, 44 అవుతుండే. కాబట్టి ఈ జిఎస్టీ రేట్ రిడక్షన్తో ప్రతి పౌరుడికి, అంటే మామూలు పౌరుడికి హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0 అయింది. ఆల్ ది డ్రగ్స్, మేజర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్ని కూడా చీపర్ అయిపోయినాయి. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ మీద 0 అయిపోయింది. ఆ బెనిఫిట్ కూడా డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది. తర్వాత ఇప్పుడు 28% నుంచి అన్ని కూడా 18%కి వచ్చాయి. అది కూడా 10% స్ట్రైట్గా సేవింగ్ ఉంది. ఇప్పుడు ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చాము. ఇక్కడ వాళ్ళు కూడా కస్టమర్స్ అందరికీ అవేర్నెస్ వచ్చింది. 10% తగ్గించే వాళ్ళు లేటెస్ట్ జిఎస్టీ నామ్స్ ప్రకారమే అమ్ముతారు. కాబట్టి ఇందులో ఎవరి కూడా, అంటే కొన్ని చిన్న షాప్స్ ఏదన్నా కొంచెం పబ్లిక్ తెలియకుంటే ఏమన్నా మిస్టేక్ అవుతుండొచ్చు, కానీ బట్ ఆల్ ది మేజర్ షాప్స్ నార్మల్గా రేట్ తగ్గిస్తుంది. ఈ రేటు తగ్గియడం అనేది అంటే ఒక కన్ఫ్యూజన్ చిన్నగా ఉంది. ఎందుకంటే పాత రేట్లో పర్చేజ్ చేసిన స్టాక్ మీద ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది దాని మీద షాప్ వాళ్ళందరూ ట్రేడ్ వాళ్ళు టేకప్ చేసి దానికి ఒక గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకుంటుంది. అయితే ఈ మేజర్ తగ్గించడంతో ఒక 50,000 crores గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ లాస్ అవుతుంది. బట్ ఆ లాస్ను గవర్నమెంట్ రేట్ తగ్గించి కన్జంప్షన్ పెంచి ప్రతి ఒక్కరికి పర్చేజ్ పవర్ పెంచి దాంతో టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అయ్యేతో కొంత కంపెన్సేషన్ మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టుగా గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ప్లస్ ఈ ట్యాక్స్ కంప్లైంట్స్, ఇంతకుముందు ఎక్కువ ట్యాక్స్ ఉంటే కొంతమంది బిల్ లేకుండా కొనేవాళ్ళు, లేకుంటే చిన్న ఐటమ్స్ అన్నీ వితౌట్ బిల్ కూడా సేల్ చేసేది. ఇప్పుడు ట్యాక్స్ తక్కువ వచ్చింది కాబట్టి 5%లో ప్రతి ఒక్కరు కూడా పౌరుడు అందరూ కూడా ట్యాక్స్ పే చేస్తారు. దాంతో మనకు టర్న్ ఓవర్స్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, మన జీడిపి పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక గవర్నమెంట్ దీన్ని ఒక పండగలాగా, అంటే పండగ సీజన్లో రేటు తగ్గించి ఈ ట్యాక్స్ సేవింగ్ ఒక పండగలాగా జరుపుకోవాలని ప్రైమ్ మినిస్టర్ గారు పిలిపించారు. దానిలో భాగంగానే ఈ బజాజ్ షోరూమ్ ఈరోజు మేము విజిట్ చేశాము.